అండి, వెల్కమ్ టు శ్రీ భవానీ ట్రెండ్స్. ఇప్పుడు మన పరిస్థితి గ్యాస్ లేని పరిస్థితి. అందరూ కూడా షార్ట్ వీడియోలు అందరూ కూడా గ్యాస్ మీదనే చేస్తున్నారు. కాకపోతే నేను షార్ట్ వీడియోలు చేసే అంత ఫ్రీగా అంత చేయించే వాళ్ళు అంత లేరు. నేను ఏం చేశానంటే నాకు ఇంట్లోకి అవసరమైన వస్తువు పెట్టుకున్నాను అనమాట. అది మీకు అందరికీ చూపిస్తా. ఇప్పుడు ముఖ్యంగా నేను కట్టెల పొయ్యి మీద అయినా చేస్తా, ఒకవేళ మనకు అద్దెంట్లో ఉన్నాం కాబట్టి ఆ ఫెసిలిటీ అనేది మనకు కట్టెల పొయ్యి మీద దొరకదు. అయితే నేనేం పని చేశానని అంటే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం లేట్ కాకూడదు. 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి మా ఇంట్లో 2 ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతలు వేసైనా మాకు గ్యాస్ అయిపోతుందో తెలీదు. అందువల్ల నేను ఒక పని చేశాను, అది కూడా మీకు అందరికి చూపిద్దాం. ఇది కూడా మనకు ఒక అత్యవసర సమయానికి వేల గంటలు ఉడికించేదానికో లేకపోతే రకరకాలు వండి పెట్టడానికో కాదు, ప్రస్తుతానికి అంటే మనకు కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు ఏదన్నా ఉపయోగపడేది. కొంచెం మ్యూట్ చేయరా, ఆపే. ఒరే బాక్స్ పెద్ద పెద్దది ఉంది, తినలేదు, చిన్నదే ఉంది. ఇంత ఇచ్చినాడు ఏంటి రోంతే ఉంది మళ్ళా. అరే గ్యాస్ ఉందా, సిలిండరేనా? స్టవ్ పంపలే, స్టవ్ కూడా వచ్చిందా? ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. సచ్చా ఇదిగోండి. ఇప్పుడు ట్రావెలింగ్లో చూపిస్తున్నారు కదా, ఇది చిన్న స్టవ్. అత్యవసర పరిస్థితికి అంటే పాలు కాంచడానికి, గబకను ఏదైనా దోశ వేయడానికి తప్ప ఏవో పంట పదార్థాలు వండడానికి, పిండి వంటకాలు వండడానికి కాదు. పొడ్డ సిలిండర్ నీకు తెలుసు మామ, కొంచెం పాకవా. ఇదిగోండి, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి పాలకు, దోశకు 10th క్లాస్ పిల్లోళ్ళు కానీ లేదా చిన్న పిల్లోళ్ళు కానీ ఉన్నప్పుడు ఉపయోగపడుతుందని. నాకు కూడా ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో తెలియదు. రైస్ కుక్కర్ అనేది ఒకటి ఉంది, ఇంకా ఏదైనా నెక్స్ట్ ఆప్షన్ ఆలోచించుకోవచ్చు అనేది. ప్రస్తుతానికి మనకు గ్యాస్ అనేది ఒకటి కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా మీకు అందరికి ఒక యూజ్ఫుల్ ఉంది, అందుకని చూపించడం కోసం ఒక షార్ట్ వీడియో వదులుతున్నా. ఓకేనా, ఇది నేను చేసిన పని మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. నాకైతే ప్రస్తుతానికి అవసరమైన వస్తువు, నేను ఏదైనా అర్జెంట్ గ్యాస్ అయిపోతే ఓకేనా, 10th క్లాస్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఆగకూడదు కాబట్టి, ఏ దానికైనా ప్రాబ్లం పడకూడదు కాబట్టి పెట్టుకున్నా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఈ పని ఉపయోగపడుతుంటుంది. ఎవరైనా కానీ సరే, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి బుక్ చేసి చాలా రోజులు అయ్యి గ్యాస్ రాకపోతే ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా, అలాగే నేనైతే లైవ్కి వచ్చేస్తున్నా, అందుకే రెడీ అయ్యి కూర్చున్నా. ఇంతలో పైన పార్సల్ కూడా వచ్చింది మీకు.